హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మన ఇంటి వాకిలి ముందు ఉండే తులసి చెట్టండి. ఆ తులసమ్మ వారి గొప్పతనం మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. అంటే ఈ కాలంలో చాలామంది పిల్లలు గాని, కొంతమంది గాని తులసమ్మ వారి ఆ తులసి చెట్టు విశిష్టత, ఆ గొప్పతనం చాలామందికి కొంతమంది సింపుల్‌గా అనుకుంటారు కదా! కానీ ఈ తులసమ్మ వారి గొప్పదనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. అయితే ఒక వ్యక్తి ఒకసారంట ఆహ్, అంటే ఆయన ప్రతిరోజు అడవికి వెళ్లి అక్కడ దొరికిన కూరగాయలు, అలాగే ఆకుకూరలు అలా ఆయనకు దొరికినయి ప్రతిరోజు తెచ్చుకొని, అవి కోసుకొచ్చుకొని మార్కెట్‌లో అమ్మి ఆయన జీవనం గడుపుతూ ఉండేవాడంట. అలాగా ప్రతిరోజు ఆయన అలా చేస్తూ ఆ ఆకుకూరలు, కూరగాయలు తెచ్చుకొని, అమ్ముకొని అలా జీవనం చేస్తూ ఉండేవాడంట. అలాగా ఒకరోజు అనుకోకుండా ఒక గుడిసె అంటే ఒక గుడిసె కాడ ఒక పెద్దాయన, ఆయన బ్రాహ్మడంట. ఆ పెద్దాయన వెంకటేశ స్వామి చిన్న ప్రమిద అంటే వెంకటేశ స్వామి ఫోటోని అక్కడ పెట్టుకొని తులసాకులు, తులసాకులతో ఆయన అర్చిస్తూ పూజ చేస్తా కనపడ్డారంట ఆ వ్యక్తికి. అయితే అదేమిటి అంత బ్రాహ్మడయ్యి అంత వెంకటేశ స్వామికి, ఆ శ్రీమన్నారాయణ స్వామికి ఆకులు బెట్టి, ఆకులు పెట్టి తులసాకులు పెట్టి పూజ చేయటమా? ఏమిటి? అని మనసులో 2, 3 సార్లు అనుకున్నాడంట. అయినా అక్కడికెళ్తే బాగోదు కదా! అయినా ఆయన బ్రాహ్మడు. ఏది చేసినా మంచిగానే చేస్తాడని ఆ వ్యక్తి అనుకోని, సరే అది మంచిదనుకుంటా. ఆ ఆకు వెంకటేశ స్వామికి మంచిది అనుకోని ఆ తులసి దళాలు అలా పూజ చేయటం చూసి ఒకసారి నమస్కరించి అక్కడి నుంచి ఎళ్ళిపోయిండంట. అలాగ మరుసటి రోజు ఆయన మళ్ళీ అక్కడ కూరగాయలని, ఆకుకూరలు కోసుకొచ్చుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ తులసి ఆకులు కనపడ్డాయి. అంటే ఈ తులసాకులు ఆ రోజు ఆ వ్యక్తి అంటే అక్కడ బ్రాహ్మడు వెంకటేశ్వర స్వామికి పూజ చేయటం చూసి, ఆహా! మనము పూజ చేయాలంటే కుదరదు. అంటే మనం పూజ చేయాలంటే ఎంతో నియమ నిష్టలతో చెయ్యాలి కదా! కనీసం ఈ ఆకులను కోసుకువెళ్ళి, ఈ తులసాకులను కోసుకువెళ్ళి ఆ బ్రాహ్మడికి ఇద్దామని అలా మూట కట్టి అంటే కూరగాయలు, ఆకుకూరలు ఒక పక్కన, అలాగా తులసి దళాలు ఒక కొన్ని అన్నీ మూట కట్టి, అలా తల మీద పెట్టుకొని వెళ్ళారంట. వెళ్ళి ఆ గుడిసె దగ్గర ఆ బ్రాహ్మణు దగ్గరికి, "అయ్యా! నేను తులసాకులు తీసుకొచ్చాను. మీరు మొన్న తులసాకులను ఆ వెంకటేశ స్వామికి పూజ చేయటం చూశాను. ఇదిగోండి మీకు సమర్పిస్తున్నాను. మీరు ఇలా ఈ తులసాకులు మీకు సమర్పిస్తున్నాను. పూజ చెయ్యండి" అని ఇచ్చారంట. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మడు అలా దివ్య దృష్టితో ఎవరు ఈయన అని ఆలోచించేసరికి ఆయన తీసుకొచ్చిన మూటలో అంటే ఆ తులసి దళాల మూటలో అలాగే ఆ కూరగాయల మూట తల మీద పెట్టుకున్నాడు గదా! అక్కడ ఒక నల్ల నాగు అంటే ఒక పాము ఆ తలపాకలో గూడా ఆ మూటలో ఉందంట. అలాగ దివ్య దృష్టిలో చూడగానే, "నువ్వు ఆగు. ఆ తలపాకని అంటే తల మీద ఉన్న మూటని కిందకి దింపొద్దు అని నేను లోపలికెళ్ళి వస్తాను" అని చెప్పారు ఆ బ్రాహ్మడు. అంటే పెద్ద ముసలాయన బ్రాహ్మడు చెప్పారు. చెప్పి లోపలికెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరించి, అప్పుడు మనసులో నమస్కరించగానే అక్కడ ఒక ఒక మాటలాగా అంటే ఆహ్, అక్ నీ ఆయన ఎందుకు నువ్వు అంటే పాము గూడా వచ్చింది గదా! పాముని అడిగినప్పుడు, నేను ఇవాళ ఆయనకి హాని చెయ్యాలా? అంటే ఆయనకి ఇవాళ హాని చేయాలంటే కాటేయాలా? అని ఆ నాగమయ్య అన్నారంట. అప్పుడు కాదు. ఈయన నా కోసమని తులసి దళాలు తీసుకొచ్చిండు. ఈయనకు నేను ఏదైనా దరి చూపాలా అని ఆ బ్రాహ్మడన్నప్పుడు, సరే మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్య ఫలాన్ని ఆయనకి సమర్పిస్తే అన్నీ ఆయనకి అంటే అనుగ్రహిస్తే ఆ పుణ్య ఫలాన్ని ఆయనకి అనుగ్రహిస్తే నేను ఎళ్ళిపోతాను అన్నారంట. అప్పుడు సరే అని ఆ బ్రాహ్మణుడు సరే నేను ఇప్పుడు దాకా చేసిన పుణ్య ఫలాన్ని ఆయనకి అనుగ్రహిస్తాను అని చెప్పగానే అక్కడున్న అంటే నల్ల నాగు ఉంది కదా! ఎళ్ళిపోయిందంట. చూసారా?
ఆ తులసి దళాలు ఇవాళ ఆయన ఆ మూట మీదున్న మూట తులసి దళాలున్నాయి గదా! ఆ తులసి దళాలు తీసుకురావటం వల్ల ఆయన అంటే ఇవాళ హాని అంటే నాగమయ్య కాటేసి ఆయన చనిపోయేవాడంట. కానీ ఆ తులసి దళాలు ఒక్క గొప్పతనం వల్ల ఆ బ్రాహ్మడు దివ్య దృష్టి తెలుసుకొని ఆయన్ని అనుగ్రహించాడు. ఆయనకిని ఆ హాని నుంచి కాపాడాడు. అప్పుడు ఆ బ్రాహ్మడు అక్కడ ఉన్న వ్యక్తి నమస్కరించి అప్పుడు బ్రాహ్మడన్నాడంట, "నువ్వు ప్రతిరోజు ఈ తులసి దళాలు తీసుకురా" అని చెప్పినప్పుడు, "సరే మీ అనుగ్రహం మీ మీ ప్రకారం మీరు ఇచ్చిన మాట ప్రకారం నేను తీసుకొస్తాను" అని నమస్కరించి అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. చూసారా? మనకి తులసి దళాలు ఎంత శక్తివంతమైనయో ఆ తులసి దళాలు ఆ రోజు మూట అలా పెట్టుకోవటం వల్ల అక్కడ ఎంత శక్తి అంటే ఆయనకి ఆ రోజు హాని జరగకుండా ఎంత కాపాడిందో, ఆయన భవిష్యత్తుని ఎలా కాపాడిందో, అలాగే తులసి దళాలు కోసుకురావటం వల్ల అక్కడ ఆ బ్రాహ్మణకైనా ఈ తులసాకులు ఇద్దామనుకోని అంటే మనస్ఫూర్తిగా తులసి దళాలు కోసుకొచ్చి ఆ బ్రాహ్మడికి ఇద్దామనుకునే కదా ఆ రోజు పాము నుంచి కాటు నుం ఆ పాము కాటు నుంచి ఆయన చావు నుంచి కూడా మృత్యుంజయం సాధించిండు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమో నమః. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మై న్యూ ఛానల్‌కి సపోర్ట్ చేయండి.